ఈరోజు మూడవ వాగ్దానం యోవేలు జోయల్. యోవేలు జోయల్ యోవేలు దానియేలు తర్వాత హోషేయ, జోయల్, యోవేలు. రెండవ అధ్యాయము 21వ వచనము అందుకు చదువుకుందామండి. చదవండి. 25 యోవేలు రెండవ అధ్యాయము 25వ వచనము. ఎవరన్నా తెలుగు చదవండి గట్టిగా. మీరు పరిపాలన తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగల పురుగులను పస పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరమును పంటను మీకు మరలానిత్తును. దేవుడు ఈ సంవత్సరము మనం ఏమైతే కోల్పోయిన ఈ సంవత్సరం అంతా కూడా తిరిగి దేవుడు మనకు సమకూర్చాలనే దేవుని యొక్క ఆశ. సృష్టికర్త ఆశ ఏంటంటే మనం ఇన్ని సంవత్సరాలు ఏమైతే మనం కోల్పోయినామో తిరిగి మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు అనుకోండి, ఈ యొక్క బాటిల్లో నిండిపోయింది అబ్బా, కొంచెం అందించు. ఎవరో పోయాలంటే ఏం చేయాలా? ఏమండి, ఖాళీ చేయాలా? మన జీవితంలో పాతది ఖాళీ చేయాలా? ఖాళీ చేయకపోతే కొత్త ఎట్లా వస్తుందమ్మా? ఏమండి, మనం ఈ మందిరానికి ఎందుకు వచ్చినాము? ఇది శాశ్వత మట్టి కొరకు. స్కూల్ తాత్కాలికం, ఎయిర్పోర్ట్ తాత్కాలికం, హాస్పిటల్ తాత్కాలికం, కతార్ తాత్కాలికం. ఇంకేం తాత్కాలికం? మన ఇంట్లో ఉండేది తాత్కాలికం. అయ్యో, ఇది ఘోరం కదా. అంటే మనం ఎందుకు మందిరానికి వచ్చినామంటే శాశ్వతమైన వాటి కొరకు, శాశ్వతమైన వాటి కొరకు. ఏడున్నాడు, నీతిని ఆ రాజు వెతుకుని అని నీకు దయచేస్తాను నేను. నీకు ఆశ ఉండాలా? నిత్య జీవం. మనం ఈ మందిరానికి ఎందుకు వచ్చినామంటే తాత్కాలికంలో కాదు. ఏమండి, ఎంత ఉన్నా ఎంత లేకున్నా కూడా మనం అందరం కూడా రోజు లెక్కించబడ్డాయి కదా. సహజంగా మనకందరూ తెలుసు కదా, క్యాండిల్ వెలిగిస్తే ఏమవుతుంది? ఇట్లా కొంతమంది అన్నారా, ఇది చేస్తే దగ్గర భయం వేస్తుందంట. ఎందుకు? అయిపోయింది కదా. మన జీవితం కూడా అదే విధంగా పెద్ద కూడా ఏమో నాకేం తెలుసు, నేను ఇక్కడ ఉన్నానేమో. ఏమండి, అయితే ఒకటి మనం గ్రహించాలా, ప్రతిరోజు శాశ్వతమా తాత్కాలికమా అది మన ఇష్టం. అది మనము దేవునికి బిడ్డలమ్మగా దేవుని ఆశ శాశ్వతము. ఎవరికైతే శాశ్వతం కొరకు ఆశ ఉంటుందో దేవుని యొక్క సన్నిధిలో గడిపేది చాలా సంతోషం. ఎవరైనా తిట్టినా పర్లే, ఎవరు అవమానపరిచినా పర్లే. ఏమండి, నేను నేర్చుకుందంటే నీచులైన వారిని
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 Corinthians chapter 1. ఎప్పుడు అది నిలిచిపోయింది? 27 to 29. చదువు ఎవరో తెలుగులో క్షమించండి 28 వచ్చినాము. ఏ శరీరియు ఆ. దేవుని ఎదుట అతిశయింపబడినట్లు ఆ. జ్ఞానము సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎవరు నీచులెవరు? నీచులు ఎవరంటే మన గురించి ఎవరైనా నీచంగా చేసినప్పుడు ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళండి? దేవుని ద్వారా ఏం రాసినారు? దేవుడు దేవుడు ఏర్పరచుకుని దేవుడు ఏర్పరచుకున్నాడు. నా అనుభవం అండి, నేను చెప్తున్నాను. ఎవరన్నా కానీ మనము ఏమి అనుకోమాకండి, ఎవరన్నా మనం నీచంగా మాట్లాడితే నాకైతే సంతోషం. ఎందుకు? దేవుడు దీవించేవాడు. మనం గ్రహించాలి, ఇది శాశ్వతం. ఏదో తాత్కాలికంగా వాళ్ళు నీచం అనొచ్చులే మన గురించి. ఒకరోజు ఆమె అందరి ముందు నన్ను అవమానపరిచింది, అందరి ముందు నాకు బాధ వేసింది. ఆయన ఓర్చుకున్నాను కదా. దీవించేవాడు దేవుడు. మనం గ్రహించాలా. పెనిన్నా హన్నాను నీచంగా చూసింది, దేవుడు ఆమెను హెచ్చించినాడు. యోసేపును నీచంగా చూసినారు, దేవుడు హెచ్చించినాడు. కానీ మన ఏది శాశ్వతము? మనం ఎప్పుడు కూడా మనము, నా అనుభవం ఏమంటే, నా మట్టుకైతే ప్రభువులో సంతోషం ఉండాలి, దేవునితో సావాసం కలిగి ఉండాలి. అది ప్రాముఖ్యం. ఎవరేమో నోరు కదండి, ఎవరేమన్నా అనొచ్చు కదా. అయితే మనం గ్రహించాలా, నీచులైన వారిని ఎవరేమో నీచుగా చూస్తున్నారా? ప్రభువానికి స్తోత్రము. ప్రభువా, దావీదు భోజనం కూర్చోకపోతే సౌలేమన్నాడు, వాడు అశుద్ధుడు, అందుకని భోజనానికి రాలే. ఎవరు అశుద్ధుడు? సౌలు అశుద్ధుడు, దావీదు కాదు. ఎవరు చూస్తున్నారు? సృష్టికర్త దీవించేవాడు. మనం గ్రహించాలా, ఎంత గొప్ప ధన్యత ప్రభా. ఈ తాత్కాలిక లోకములో నా శరీరమును, మృతమైన శరీరము నీ కొరకు వాడుకున్న ధన్యత. మనము ఈ కొత్త సంవత్సరమున దేవుని యొక్క దీవెనలు ఏమేమి కోల్పోయినామో తిరిగి రావాలంటే ఇది ఖాళీ కావాలి. కాదు ప్రభా, కొంచెం ఉంచుకోవాలి కదా. కాదు, ఇది ఖాళీ అయితేనే నా హృదయంలో, నాకు తెలుసు కదా నా సంగతి. మీకు తెలియదు, నా సంగతి తెలుసు కదా, నాకు తెలుసు కదా, ఇంకో తెలియదు కదా. దేవునితో సహవాసము ఎంత గొప్ప ధన్యత. చదవండి హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం. పదవ అధ్యాయమునే హీబ్రూస్ చాప్టర్ 10 verse 19. హెబ్రీ 10వ అధ్యాయం 19. అందరూ చదవండి దయచేసి.
మనకు ధైర్యం దేవుని దగ్గర రావడానికి కొరకు. ఏమండి, ఎంత గొప్ప ధన్యత. ఒక నా హృదయంలో పాపం ఉంటే నేను ధైర్యంతో రాగలను నా దేవుని దగ్గరికి. రాలేను నేను. ధైర్యంతో సృష్టికర్త ఎదుట గొప్ప ధన్యత అండి మనకు. ధైర్యంతో దేవుని దగ్గర రావచ్చు. సృష్టికర్త దగ్గర ధైర్యంతో. చదవండి హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. Hebrews chapter 4 verse 15. Hebrew ప్రభువైన యేసుక్రీస్తు అన్ని విధాలుగా మన వంటి వాడు ఆయను. ఇక ఏం రాసిందంటే నోస్ అవర్ ఫీలింగ్స్, అంటే మన యొక్క cannot be touched with our feelings. ఏమంటే తెలుగు cannot be touched. సహానుభావం లేని ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఢిల్లీలో ఒక ఆయన అకస్మాత్తుగా అంటే హాస్పిటల్ ప్రభువుకి వెళ్ళిపోయినాడు. మేము పోయినా అక్కడ ఆదరించడానికి సహోదరి దగ్గరికి. ఒక సిస్టర్ ఎందుకు ఏడుస్తావు సిస్టర్, బ్రదర్ బాగలేడు కదా, నీ కొరకు ఇల్లు ఇచ్చినాడు, పెన్షన్ రాసేసినాడు, ఎందుకు ఏడుస్తావు అన్నారు. ఇంకొక ఆమె వచ్చి సిస్టర్ ఎందుకు అంత బాధ, పల్లెలు సెటిల్ అయిపోయినారు కదా, అందరూ ఏడుస్తూ ఉన్నారు. నేను చూస్తాను ఎవరు ఏమవుతుందో. చివరికి ఒక ఆమె వచ్చింది, చేయి పెట్టింది, అంటే టపటప కన్నారు. ఎందుకో ఆమె కూడా విధురాలు కాబట్టి. విధురాలు యొక్క బాధ విధురాలకే తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు మన మీద శోధించబడ్డాడు, అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. మనం ధైర్యంగా రావచ్చు. మీరేమనుకోబాకండి, అయ్యో నేను మంచోడిని కాదు కదా, మంచిదాన్ని కాదు కదా. అందరం మంచోడండి. ఏమండి, నీతిమంతుడు లేడు. ధైర్యంతో దేవుని దగ్గర రావచ్చు, ధైర్యంతో ఆయన కుమ్మరించుకోవచ్చు. ఎంత గొప్ప ధన్యత. కొన్నిసార్లు మా అంచున సమస్య ఉంటుంది, భయంకర సమస్య. నాకు ఏంలే రావడము కుమ్మరించుకోవడం దేవుని దగ్గరికి. ఒక బ్రదర్ అంటాడు, స్టీవెన్ నాకు భలే ఇష్టం అబ్బా, నువ్వు నువ్వు మోకరిస్తావని. అంటే భారముతో. ఎందుకు ఈ కష్టాలు బాధలు ఎవరు చెప్పనవసరం లే, దేవుని కుమ్మరించుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రభువా ఇన్ని సంవత్సరాలు నీతో పాటు సహవాసం సరిగా లేదే, మళ్ళీ రావాలి ఆ సహవాసం, దేవునితో సహవాసం. దేవునితో సహవాసం దాని మించిన లోపల ఏమీ లేదండి. అప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఏం చేసి కూడా సఫలం అవుతాయి. ధైర్యంతో ఆయన దగ్గరకు రావచ్చు. ఎంత గొప్ప ధన్యత. భగత్ సింగ్ గారు ఆయన చిన్నగునేటప్పుడు రోజు స్కూల్కి పోతాడు, ఆకలితో వస్తాడు. ఎందుకు ఆకలితో వస్తే వాళ్ళ నాయన అడిగితే, ఒక ఆయన మా స్కూల్కి పోతా ఉంటే మా మర్రి చెట్టు కింద కూర్చున్న ఆయన, రండి మా భోజనాలు తీసుకుని తినేస్తాడు. అవునా, వాళ్ళ భగత్ సింగ్ గారి నాయన చాలా బలవంతుడు. కోపం వచ్చేసింది. సరే భగత్ సింగ్ గారు పోతా ఉన్నాడు, ఆయన పట్టుకొని చేయబట్టుకొని. భగత్ సింగ్ గారు ఆ మర్రి చెట్టు కింద కూర్చొని, ఆయన అవునా వచ్చాము, ఒక చేతిలో గుజ్జు పట్టుకొని ఒక తన్నాడు, అక్కడ కింద పడ్డాడు. మరుసటి రోజున భగత్ సింగ్ గారు అంటే ధైర్యంతో పోతాను. ఎందుకు, మా నాయన ఈయనకంటే బలవంతుడు. మా దేవుని బిడ్డలో మనం గ్రహించాలా, మనలో ఉన్నవాడు సృష్టికర్త, మనలో ఉన్నవాడు దేవుని యొక్క ఆత్మ, మనలో ఉన్నవాడు సృష్టికర్త. కాబట్టి ధైర్యంతో మన దగ్గర రావచ్చు. దేవుని ఆశ. మీరు అనుకోకూడదు, ఏం చేయాలా ఈ సంవత్సరం ఇట్లుంది కదా, ఏమవుతుందో. సృష్టికర్త. చదవండి దయచేసి హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం
ఎవరు ఒక్క చదవండి హెబీ రాష్ట్రం దీనికి ముందు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అనుకోండి సేతు వాళ్ళ కుమారుడు ఇద్దరు కూడా, సేతు కుమారుడు బురదలో పడ్డాడు. ఒకడు అంటాడు అయ్యయ్యో పడుతుంటాడు కదా, ఏం చేస్తాం మంతేలే. ఇంకొక ఆయన అంటాడు ఇదో ఆ రాయి ఉంది కదా, రాయి పట్టుకో టెగ్గురు వచ్చేస్తావు. మురికి కాలువ, అందరు సలహా ఇస్తున్నారు. ఒక్కరు దుంకరు, ఎందుకు దుంకరు? మురికి కాలువ. సరే సేజ్ మీద వస్తా ఉన్నాను, ఏందో జనం చాలా మంది ఉన్నారు. వాయమ్మో నా కుమారుడా, డానియల్ ఆగు, నేను బట్టలు మార్చుకోవాలని చెప్తాడా? ఎంబట దూకుతాడు. ఇంకేం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. సరే ఆయన పట్టుకొని పోతున్నాడు వాళ్ళ కుమారుని. ప్రజలు ఏమంటారు? ఏమన్నా బుద్ధి ఉందాయా, ఆయన పడ్డాడు లోపల ఈయన పడ్డాడు కదా, ఎవరైనా ఆ పిల్లడు ఎవరు ఏమో అంటాడా? నా కుమారుడు. అర్థమైందా మీకు? ఈ వాక్యం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 చదవండి. పరిశుద్ధపరచువాడు, పరిశుద్ధపరచబడిన వారు కూడా రెండు ఒక్కరే కదా. బురద మురికి ఎవరి పైన ఉంది? ఇద్దరి పైన ఉంది. అందరూ ఏమనుకుంటారు? ఓహో ఇద్దరు పడ్డారేమో, ఆయన రక్షించాలని ఎవరు తెలియదు. అదేవిధముగా పరిశుద్ధపరచబడిన వాడు, పరిశుద్ధపరచువాడు ఇరువురు కూడా ఏకమే. ఏమొచ్చింది? వాళ్ళను పరిశుద్ధపరచు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన ఈ హేతువు చేత సహోదరుని వినిపించడానికి కొరకు దేవుడు సిగ్గుపడడం లేదు. చదవండి యోహాను సువార్త 24 లూకాసు వార్త 24వ అధ్యాయం. ఇరవై 5 వచ్చింది. ఎవరు ఒక బ్రదర్ చదవండి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తను గుర్చిన వచనముల భావం వారికి తెలిపాను. ఎవరికి? ఆయన శిష్యులకు. కానీ మనం గ్రహించాలా, ఆ దేవుడు ఎంత ప్రేమ వాడంటే అవివేకుల మనను రోమా సైన్యంతో దేవుడు ప్రత్యక్ష కాలేదు. అవివేకులైన వారిని అంటే దేవుని నమ్మడంలే. 3 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నారు కానీ వాళ్ళు దేవుని నమ్మలే. ఆయనను దయగల దేవుడు ఏమంటున్నాడు? అవివేకులారా, మందమతులారా, ఇంకా మీరు నమ్మడం లేదా వాక్యాన్ని? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మేము దేవుడు వాక్యం నమ్మడం లేదా? దేవుడు దయగలవాడు, పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధపరచువాడు ఇరువురు కూడా ఒకటే. ఏమండి రక్షణ ఎంత గొప్ప తెలుసా? చదవండి హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఐదవ వచనం. హెబ్రీ
1:5 చదవండి అందరూ. దేవదూతలు, బలమైన దేవదూతలను నా కుమారుని చెప్పలే, మనలను ఆయన కుమారులుగా కూతురుగా దేవుడు మనల్ని పలుకుతున్నాడు. ఏమండి, మనం గ్రహించాలి ఎంత గొప్ప ధన్యత. ప్రభువా సృష్టికర్త. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 John chapter 3 verse 1 చెప్పండి, చదవండి. దేవుని పిల్లలం కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవునికి ఆశ ఏంటిది? మనం ఆయనతో సహవాసం ఉండాలి. ఒకటి, ఆయన స్వరూపి. రెండవది, దేవుని యొక్క ఆత్మ. దేవునికి ఆత్మ ఎక్కడ ఉంది? ఏమండి, అయ్యో చెప్పడం ధైర్యం ఉంది. చదవండి, 1 Corinthians 3:16. మనము గ్రహించాలండి, ఈ రక్షణ అన్నది ఇదే భక్తి కాదమ్మా అయ్యా, అనుభవించాలి. చదవండి. మన ఎవరు? మనము దేవుని యొక్క ఆలయం. ఎంత గొప్ప ధన్యత. ఒకటి, మనం దేవుని యొక్క సృష్టి. జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ. మట్టితో చేసిన మల్లను జీవవాయువు ఊదగా ఆదము అడిగినాడా, ప్రభువా జీవం పోయమని? ఆయన మట్టే కదయ్యా. లాజరు కోరుకున్నాడా, ప్రభువా నేను సమాధిలో బయట తీసిన వాడికి కోరుకున్నా? లేదు, దేవుడే. జీవాయు ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ దేవుడే మనలో ఉండడానికి కొరకై, మన పాపను క్షమించడానికి కొరకై శిలువలో ప్రాణం పెట్టినాడు. అందుకొరకే దేవుడు ఎంత దయగల దేవుడు తెలుసా మీకు? చదవండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. John's Gospel chapter 17 verse 9. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం చదవండి అందరూ. ఎవరికో ప్రార్థన చేస్తున్నాడు? అందరు చేతులు అందరూ బ్రేక్ పెట్టండి. ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు, చెప్పండి, నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, మీకు గ్రహించాలా? నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మనం ఎన్ని శ్రమలో బాధల నుంచి మనం తప్పించబడతాం కదా. దయగల దేవుడు నా కొరకు సృష్టికర్త ప్రార్థన. ఎవరి రక్షణ మనం గ్రహించాలని ఎంత గొప్పదని. ఈ సత్యాన్ని గ్రహించే వరకు కథనే పరలోకం మనకు. ఏమండి, ఆ సంతోషం ఎంత గొప్ప ధన్యత. ప్రభువా నీవు నా కొరకు ప్రార్థన చేస్తున్నావు. ప్రభువా నీకు వాంఛ నా పైన ఉంది, దేవుని యొక్క ఆశ నా పైన ఉంది అని స్వామిలో మార్చబడాలని దేవుని యొక్క ఆశ. పాతది అయిపోయా, నా పొరపాట్లు, నా యొక్క మాటలు, ప్రభు నన్ను క్షమించు ప్రభా, నీ రక్త కడుగు ప్రభు అంటే కడిగేస్తాడా? పవిత్ర పరిస్థితి కదా. అయితే కొత్తగా నేను ఆరంభించాలా ప్రభా? నా కోల్పోయినా, ఏమేమి కోల్పోయినానో ఆత్మ సంబంధమైన దీవెనలు నాకు దయచేయి ప్రభా. రోజుకు రెండే ఆశ. ఏం ఆశ? దేవుని తెలుసుకోవాలా, దేవుని బిడ్డలతో ఉండాలి. రెండే ఆశ, ఇంకేం ఆశ లేదు. ఏమండి, ఆమె ఎవరామె? దావీదు రాజు యొక్క
ఆ ముత్తవ్వ, అమ్మో నాయన, దావీదు రాజు, యేసు యొక్క వంశావళిలో రూతు పేరు. ఏమండి, ఆమె కోరుకుందా డబ్బులు? దేవుని ఆశ. మన దేవుని కొరకు ఆశ ఉంటే మన జీవితంలో ఎప్పుడు మన హృదయము లైట్ అంటే వెలుగా తేలికుండాలా. మా హృదయం ఎప్పుడు తేలికుండాలండి. నా హృదయం భారం ఉందా అంటే ఎవరు తెలుసు? నా తలకన ఎవరు తెలుసు? నా హృదయం భారం ఉంది ఎవరు తెలుసు? ఎందుకంత భారం మనకు? ఏమండి, మా భక్తి గారికి ప్లాన్ చేశారు, ప్రభా ఏమన్నా నీకు విరోధం చేసినాను క్షమించు ప్రభా. అంత పెద్ద దైవజనుడు అంటే పడగా డొర్ర నిద్రపోతాడు భక్తి. ఒక క్షణం కూడా లేదు. నేను చెప్పేదాన్ని అంటే దేవుని యొక్క దయ. మనం ఒకరోజు భక్తి గారు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే సువార్త చెప్పినాడు. ఒక సమాధానమా నీకంటే 200 సమాధానం ఉంది. భక్తి గారు అన్నాడు, నీ సమాధానం దేవుడు దీవించిన కాక అన్నాడు. అందరు భర్తలో పండుకున్నారు. భక్తి గారు మోకరించి ట్రైన్ బయలుదేరుతున్నా ఉన్నాడు. ఆయన నిద్ర అవడంలే, ఇట్ట పొరులుతూ ఉన్నాడు. మళ్ళీ దిగి వచ్చి మెల్లగా, నాకు ఆ సమాధానం దొరుకుతుందా? నాకు ఎలాంటి కొరత లేదు లోకంలో, పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు, మంచి కుటుంబాలు, ఎలాంటి నాకు సమాధానం. దేవుని యొక్క సమాధానం మా హృదయంలో సమాధానంతో నిండి ఉండాలి ఎప్పుడూ. ఏమండి, మనము ఈ లోకంలో మనుషులకు రకరకాల సమస్యలకు తప్పదండి. ఇండియా పోతున్నారు, టెన్షన్ ఉంటుందా లేదా? లగేజ్, వీసా, కస్టమ్స్ అని కెమెరాలో వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట. ఎవరు? పోలీసు వాళ్ళు. నీకేదో టెన్షన్ ఉందా బా పెట్టింది. మనం గ్రహించాలా, మనం సమాధానం. ఏమండి, ఈ సమాధానము ఎవరు చూస్తున్నారో చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 3 verse 2. ఢిల్లీలో రోడ్ రేజ్ అంటే అంటే తుప్పతో చంపేస్తారు. అదొక పార్కింగ్ కాడ కొట్టాడు చంపేస్తారు. ఎక్కడ కాదు, ఫ్లాట్స్లోనే. ఈ మన బండిని వాడే కొట్టేసి డబ్బులు అడుగుతారు. మనమే క్షమించారు, వాడు కొట్టేసి. అది ఢిల్లీ అన్నమాట. నార్త్ అంతే. నేనే చేశాను పొరపాటు, అటు తిప్పినా, ఎంబడి బండి ఆపినాడు. నేను చిన్న ఉన్నాను, ఇది చూస్తే పట్టుబుద్ధి కావలే. పో. నేను చెప్పేది ఏంటంటే మనము పత్రికలము. ఏమండి, మనం పత్రికలం. మనం ఉద్యోగం చేస్తున్నామా, అబ్బా వచ్చాడు ఆ సాల్వ, అట్టున్నారు మనం. ఎక్కడ పోయినవాడు కూడా ఢిల్లీలో కూరగాయలు అమ్మంటాడు. ఆయన అంటాడు, సార్ కూరగాయలు కొనుక్కున్నా పర్లే, మీరు ఉంటే చాలు మాకు. ఇంకా మేము ప్రయాణం చేస్తాం కదా. పండు ఆయన అంటాడు, సార్ మీరు ఉంటే చాలు మాకు. నేను చెప్పేది ఏంటంటే మనము దేవుని బిడ్డలముగా మనమేమో ఎవరు? మనము పత్రికలము. అందరూ చూస్తున్నారు. మీరేమనుకోబాకండి, పాతది సైతాన్ని పాతది జ్ఞాపనిస్తుంది. మన శత్రులు ఏం చేస్తారు? మన యొక్క శత్రులు ఏం చేస్తారు? చిన్నప్పుడు నువ్వేం చేసినావు? అమ్మ నాయన చెప్తారు అట్లా. అమ్మో లే నా బిడ్డే కదా. మన దేవుని బిడ్డలు మనం గ్రహించాల. ప్రభువా, నా కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టినావు ప్రభువా. దేవుని ఆనందించే వారికి ఎలాంటి కొరత లేదండి దీవెనలకు. ఏమండి, ఏం వేసుకున్నా, అరే భలే టీషర్ట్ కొనుక్కున్నావు, ఎక్కడ కొనుక్కున్నావు? అదా
మొన్న సేల్ వస్తే 2 రియాలంట. అది పని ఉందమ్మా నీ ముఖానికి అంటే ఏం కొన్నా ఏం వేసుకున్నా ముఖంలో కళ వస్తుంది. ఏమండి, ఇది జీవితం, దేవుడితో సహవాసం, ఆ సంతోషము ఎంత ప్రాముఖ్యమైనది. కానీ ఈ సంవత్సరం మర్చిపోవాల. సైతాన్ అంటేది నీకు చేస్తాను, అది ఇది శత్రువు. చదవని కీర్తన 103వ అధ్యాయం. కీర్తన 103. చదవండి 12వ వచనం, 12th verse. Psalm 103 verse 12. చదవండి. తూర్పు ఎక్కడ అయింది? తూర్పు ఇది ఏ ఊరు వస్తుంది? ఒక తర్వాత తర్వాత అంటే తూర్పుకు పడవ ఎంత దూరమో మన పాపమును మనకు క్షమిస్తాడు కదా, ఎందుకు జ్ఞాపకం ఉంచుకుంటావు? దేవుడే నా పాపం క్షమించేశాడు అయ్యా, మనం మర్చిపోవాలి. దేవుడు నాకు క్షమించేసినాడు. సాతాను ఒకవేళ మన బలిత జ్ఞాపకం చేస్తే ఇయ్యాలా, దేవుడు నన్ను క్షమించేసినాడు, నా ప్రభువు నన్ను క్షమించేసినాడు, నాకు విజ్ఞాపన చేసినాడు అని విలువబెట్టి కొన్నాడు నన్ను. ఆ రక్తం చేత నన్ను విమోచించినాడు. విమోచన అంటే ఇప్పుడు మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినారు ఎవరో, అయితే ఎవరో మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినారు, 20 లక్షలు ఇస్తేనే, లేకపోతే సంపుతామని. ఏం చేయాలా? ఇల్లు అమ్మేస్తాలే, ఇల్లు అమ్మేసి వాడిని డబ్బులు ఇచ్చి మీ కొడుకును కొనుక్కున్నారు. అదేవిధంగా మనము సాతాను ద్వారా, సాతాను బంధకంలో ఉన్న మనలను ఆయన రక్తము ద్వారా విమోచించినాడు. విమోచన మనది, మళ్ళీ కొనుక్కోవడము విమోచన. యేసు ప్రభు ఆయన సృష్టించినాడు, కానీ పాపం వల్ల మనము సాతాను బంధకం ఉంటే యేసు దగ్గర విమోచించినాడు. కాబట్టి మనము దేవునికి బిడ్డలమ్మగా, ప్రభువా నన్ను విమోచించినావు ప్రభువా, నీ దృష్టిలోనే ఎంత అమూల్యమైన వ్యక్తినో కదా మనం దేవునికి బిడ్డలను గ్రహించాలి. ప్రభువా పోయే సంవత్సరము అయిపోయి కొత్త సంవత్సరంలో నేను నా యొక్క మాటలు, పవిత్రమైన మాటలు, నా జీవితము ప్రభుకు అంగీకారం ఉండాలి. యమన కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా ఆది కాలం నుంచి ప్రకటన వరకు ఏ విధంగా ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకొని మాయపరిచాడు. షద్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలో రాయబడి ఎంపటే పోయినారు. వాళ్ళ గురించి చెప్పడానికి అసూయ దేవుడికి గణపరిచినాడు. కానీ ఈ లోకంలో అసూయ రాక తప్పదండి. మామూలు పిల్లలకి అసూయ వచ్చే. ఒక ఆమె ఇల్లు కట్టింది, వాళ్ళ నాయన, 2 కొడుకులు, చిన్న చిన్న పిల్లలే, మెట్లు ఇటొక మెట్లు ఇటొక మెట్లు. ఏమంటే మేము చచ్చిపోతే కొట్లాడుకుంటారేమో, ఇంత బుడ్డోళ్ళు వాళ్ళు ముందే కట్టేసినాడు. చెప్పేది ఏంటంటే మనం దేవునికి బిడ్డలకు మనం గ్రహించాలా. ప్రభువా నాకు ఇచ్చి గొప్ప ధన్యత, శాశ్వతం, సృష్టికర్త. చదండి 1 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం. దానికి ముందు మళ్ళీ చదువుకుందామా? యోవేలు 3:21. జోయల్ chapter 3
2 verse 21. యోవేలు 2:20 చదవండి దయచేసి. 2:25 క్షమించండి. యోవేలు 2:25 చదవండి. మీరు కొన్ని పరలోకము తిరిగి తృప్తి I will restore to you. తెలుగులో సమకూర్చు. నేను తిరిగి సమకూరుస్తా. ఆత్మ సమయం ఎంతగా నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి సమకూర్చుకుంటా. తప్పిపోయిన కుమారుడింటికి రాగానే చెప్పరా, లెక్క చెప్పరా అడిగినాడు తండ్రి. లేదు ఎంబటే కౌగిలించుకున్నాడు. నా కుమారుడు వచ్చాడు. అదేవిధంగా దేవుడు మనం కౌగిలిస్తాడు తిరిగి మా దగ్గర, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు. ఎంత గొప్ప దయగల దేవుడు కదా. క్రైస్తవ జీవితంలో అనుభవించాలి మనం. భక్తి కాదండి ఇది. ప్రతిరోజు దేవునితో సావాసం. చదవని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మార్చి వచ్చారు. నేను ఒక వచ్చి చదువుతాను, మీరు ఒక చదవండి. For I have received of the Lord that which also delivered unto you. Lord Jesus, the same night in which he was betrayed, he took bread. After the same manner also he took the cup when he had supped, saying, This cup is the New Testament in my blood. This do ye as often as ye drink it in remembrance of me. Wherefore, whosoever shall eat this bread, drink this cup of the Lord unworthily, shall be guilty of the body and the bread of the Lord. For he that eateth and drinketh unworthily eateth and drinketh damnation himself, not discerning the Lord's body. ఇరవై 24 వచ్చిన అందుకు చదవండి. ప్రభు మన కొరకు ఎంతగా శ్రమపడ జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువా బల్లో పాల్పొందేటప్పుడు ఏ విధంగా ఒక రొట్టెను విసిరి దాన్ని పొడిగా చేస్తారో, మన విషయం ప్రతి పాపాని కొరకాయి ప్రభువైన యేసుక్రీస్తు శ్రమ పొందినాడు. ఆయన రక్తమును కార్చినాడు నా నిమిత్తమై. ఇది ఆచారం కాదు. ప్రేమలో ఆచారం ఉందా? ప్రేమనే కదా. ఎందుకు దేవుడు ప్రేమిస్తున్నాడు మనలో? ఆయన ప్రేమ స్వరూపి. ప్రభా ప్రేమ చేత మనం ప్రేమించి మా కొరకై తనతో అప్పగించుకున్నాడు. మనల్ని ప్రేమించి, వ్యక్తిగతంగా ప్రేమించి. కానీ దేవునికి ఆశ బలో పాల్పొందక ముందు మనం సరి చేసుకోవాలి. ఎందుకు మనం చేస్తామంటాము? ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకైతే లేదు మా బాధ్యత కాదు. ఏమండి, నా హృదయము నాకు తెలుసు. కానీ ఎవరైతే బల్లో పాల్పొందుతున్నారో చేతెత్తమంటాం. ఎందుకు? ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకు బల్లో పాల్పొందలేదు? నువ్వెందుకు పాల్పొందినావు? అందుకే ఎవరికి హక్కు లేదు అడగడానికి కదా. యూదా ఇస్కరియోతు ఆయన బలలో పాల్పొందినాడు. చెప్పొచ్చు కదా, ఏ దొంగ ఎందుకు నిన్న అప్పచెప్తా కాదు. ఎవరి ఇష్టం వాళ్ళు. కాబట్టి మనము దేవుని బిడ్డలముగా మా జీవితాన్ని పరీక్షించుకొని బలలో యోగ్యంగా పాల్పొందాం.